ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సోషల్ మీడియా వార్ పీక్స్ కి చేరింది. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ సోషల్ మీడియా విభాగం అనుసరిస్తున్న వ్యూహాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రత్యర్థులపై అసత్య కథనాలు, మార్ఫింగ్ వీడియోలతో విరుచుకుపడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం యాక్షన్ మోడ్లోకి దిగింది. చట్టవిరుద్ధమైన పోస్టులు, పేజీల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేసింది. అయితే ఈ యాక్షన్ కు లీగల్ బ్రేకులు వేయాలని వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. తమ ఖాతాల్ని తొలగించకుండా కోర్టుల ద్వారా రక్షణ కవచం పొందాలని ప్రయత్నించింది. కానీ న్యాయస్థానాల్లో ఆ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారిపై వ్యక్తిగత దాడుల్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయగా, తాజాగా సుప్రీంకోర్టు సైతం వైసీపీ పిటిషన్లను విచారించేందుకు నిరాకరించింది. తగిన ఆధారాలతో హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేయడంతో వైసీపీ లీగల్ ప్లాన్ కి బ్రేక్ పడినట్లయింది. అయితే అధికారిక ఖాతాలపై నిఘా పెరగడంతో ఇప్పుడు ఫేక్ ప్రొఫైల్స్ తో కొత్త డిజిటల్ వార్కి తెరతీశారన్న వాదనలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో హద్దులు దాటితే చట్టపరమైన చిక్కులు తప్పవన్న స్పష్టమైన సంకేతాలు అందుతున్న వేళ ఈ పొలిటికల్ సైబర్ వార్ ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, సింధు, ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ప్రధానమైనటువంటిది భావ ప్రకటన స్వేచ్ఛ. భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా ప్రజెంట్ ఉన్నటువంటి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి స్పెక్యులేషన్స్ ఒకవైపు, ఇంకోవైపు జరుగుతున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి దాడులు ఒకవైపు, ఇంకోవైపు రాజకీయపరమైనటువంటి విమర్శలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, ఇవన్నీ కలిసి రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలపైన తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తున్నటువంటి నేపథ్యంలో అటు ఏ ప్రభుత్వమైనా సరే అధికారంలో ఉన్నటువంటి సమయంలో పూర్తిగా చట్టబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలకి పూర్తిగా చట్టబద్ధంగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఖాతాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంది. ప్రభుత్వం కూడా సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ చూసాం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, రాజకీయ పరంగా జరుగుతున్నటువంటి విమర్శలు ఒకవైపు అయితే కనుక, ఇంకోవైపు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాలకు సంబంధించినటువంటి అంశాల్లో వ్యక్తిగత దాడులు ఒకవైపు, ఇంకోవైపు పొలిటికల్ పార్టీని టార్గెట్గా చేసుకుని చేసేటువంటి రాజకీయపరమైనటువంటి విమర్శలకు సంబంధించి, ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, ఇవన్నీ కూడా పూర్తిగా ప్రజల్లో గందరగోళమైనటువంటి పరిస్థితులకు దారితీయటం, అదేవిధంగా రకరకాల ప్రచారాలు వ్యాపించే విధంగా చర్యలు తీసుకోవడం, ఇంకోవైపు లేని అంశాలను అంటే దుష్ప్రచారాలు ఎక్కువగా క్రియేట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిపైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఇక్కడ పొలిటికల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసినటువంటి నేపథ్యంలో పొలిటికల్గా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వైసీపీ ఖాతాలకు సంబంధించినటువంటి అధికారిక అఫీషియల్ ఖాతాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంది. అఫీషియల్ ఖాతాలలో నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చట్టానికి లోబడి పోస్టులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ మిగిలినటువంటి ఖాతాలు ఏవైతే ఉన్నాయో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధమైనటువంటి ఖాతాలు కావచ్చు, ఇతరత్రా ఉన్నటువంటి ఖాతాల ద్వారా, లేదంటే ప్రత్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రత్యర్థుల ద్వారా చేసేటువంటి సోషల్ మీడియా ప్రచారాలన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఖాతాలు, అదేవిధంగా అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి ఖాతాల్లో విమర్శలుగా, ఆరోపణలుగా చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం ప్రజెంట్ రాజకీయంగా కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రభుత్వం ఏదున్నప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అంతకుముందు 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో కూడా ఇదే రకమైనటువంటి అంశాలపైన కూడా పెద్ద ఎత్తున వాదోపవాదాలు జరిగాయి, చర్చలు జరిగాయి, అదేవిధంగా విమర్శలు కూడా చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించింది. పోస్టులు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళందరూ కూడా అరెస్టు చేయటం, అక్రమ అరెస్టులకు పాల్పడుతుంది అనేటువంటి ఒక అభ్యంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు కావటం, వాటన్నిటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. సింధు, రైట్, థ్యాంక్ యూ హరీష్.